అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం అందనుంది. 2023 జనవరిలో సియాటిల్లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఈ కేసులో పరిహారం చెల్లించేందుకు సియాటిల్ ఒప్పందం కుదుర్చుకుంది. జాహ్నవి కుటుంబానికి $29 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 262 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ఫిబ్రవరి 11న ఒక ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరం. ఈ సెటిల్మెంట్తో ఆమె కుటుంబానికి కాస్తైన ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నాం అని సియాటిల్ అటార్నీ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలు కోర్టులో వారం క్రిందట దరఖాస్తు దాఖలు చేశాయి. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లారు. సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. అప్పుడు ఆమె వయసు 23 ఏళ్లు. 2023 జనవరి 23న రాత్రి ఆమె సియాటిల్ నగరంలోని థామస్ స్ట్రీట్లో డెక్టర్స్ అవెన్యూ రోడ్డు దాటుతూ ఉండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆమె 100 అడుగుల దూరంలో ఎగిరిపడి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ ఘటన అనంతరం పోలీస్ అధికారి ప్రవర్తించిన తీరు భారతీయులను ఆగ్రహానికి గురిచేసింది. దీనిపై అమెరికాలోనూ విమర్శలు ఎదురయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవే జాహ్నవి మృతిపై జోకులు వేశాడు. ఆమె చనిపోయింది, ఒక సాధారణ మనిషి, $11,000 ఇస్తే సరిపోతుంది, హహహా అంటూ కెవిన్ నవ్వాడు. పోలీసు వాహనంలో తన పక్కన ఉన్న అధికారితో కెవిన్ అన్న మాటలు ఆయన బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై భారత్ అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అతడు మాట్లాడిన మాటలు, వ్యవహరించిన తీరు, వారి నిర్లక్ష్యం, జాత్యాహంకారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. విదేశీ విద్యార్థులపై అమెరికా పోలీసుల వైఖరి ఎలా ఉంటుంది అనేది ప్రపంచానికి తెలిసింది. సియాటిల్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పోలీస్ అధికారి కెవిన్ డవేకు ఆ రోజు ఓ కంప్లైంట్ వచ్చింది. డ్రగ్ ఓవర్ డోస్ వల్ల ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని సమాచారం అందింది. ఆ కాల్ తీసుకున్న కెవిన్ డవే అత్యంత వేగంగా వెళ్తూ జాహ్నవిని ఢీకొట్టాడు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో స్పీడ్ లిమిట్ 40 కిలోమీటర్స్ మాత్రమే కాగా కెవిన్ 119 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్నాడు. ఎమర్జెన్సీ కాల్కు అటెండ్ అయ్యే క్రమంలో స్పీడ్గా వెళ్లొచ్చు. అయితే తప్పనిసరిగా కొన్ని నిబంధనలైతే పాటించాలి. కంటిన్యూగా సైరన్ మోగించాలి. అయితే కెవిన్ మాత్రం కంటిన్యూగా సైరన్ మోగించకుండా అప్పుడప్పుడు సైరన్ వేశారు. ఎమర్జెన్సీ లైట్లు మాత్రం ఆన్ చేసే ఉన్నాయి. ఈ కేసులో 2024లో లోయర్ కోర్టు తీర్పిచ్చింది. పోలీస్ అధికారిపై తీవ్రమైన నేరారోపణలు నమోదు చేయడానికి నిరాకరిస్తూ నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కారణంగా ఘటన చోటు చేసుకుందని చెప్పి $5,000 ఫైన్ విధించింది. ఆ అధికారి కెవిన్ను పెట్రోల్ డ్యూటీ నుంచి తొలగించి ఆఫీస్ డ్యూటీకి మార్చాలని ఆదేశించింది. జాహ్నవి కందుల కుటుంబం ఈ తీర్పును సవాల్ చేస్తూ సియాటిల్ కోర్టును ఆశ్రయించింది. నష్టపరిహారం $110 మిలియన్ చెల్లించాలని డిమాండ్ చేసింది. అంటే 900 కోట్ల రూపాయల పైమాటే. ఈ కేసు విచారణ చేసిన సియాటిల్ సిటీ న్యాయవాది జాహ్నవి కందుల ఫ్యామిలీతో ఒప్పందం చేసుకున్నారు. నష్టపరిహారంగా $29 మిలియన్ చెల్లించడానికి ఓకే అన్నారు. భారతీయ కరెన్సీలో దీని విలువ 262 కోట్ల రూపాయలు. ఇందులో సగం డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రానున్నాయి. జాహ్నవి మరణం ఊహించలేని బాధ కలిగిస్తోందని, ఎంతో ఉన్నతమైన జీవితం ఉన్న ఆమెకు ఇలా జరగటం దారుణమని సియాటిల్ సిటీ లాయర్ అన్నారు. వారి కుటుంబం బాధను గుర్తించి ఈ నష్టపరిహారం ఒప్పందం జరిగినట్లు ఆయన ప్రకటించారు.